1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మన పరిస్థితి ఎలా ఉందో ఆ సమయానికి చైనా పరిస్థితి అంతకన్నా దారుణంగానే ఉంది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు చైనా డెవలప్‌మెంట్ విషయంలో మనతో పాటు కాకుండా ఏకంగా ప్రపంచానికి పెద్దన్నయిన అమెరికాతోనే పోటీ పడుతుంది. ఇంతలా చైనాలో సడెన్‌గా ఎలాంటి పరిస్థితులు ఎలా మార్పు వచ్చింది? డెవలప్‌మెంట్ కోసం ఒక లీడర్ చేసిన తప్పేంటి? అదే డెవలప్‌మెంట్ కోసం ఇంకో లీడర్ చేసిన మంచి పనేంటి? చైనా డెవలప్‌మెంట్ విషయంలో ఈ ప్రపంచం ఏం నేర్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. 'ద బిగ్ లీప్' ప్రతి కథ ఎక్కడి నుంచో మొదలవ్వాలి. మనిషి కథయినా అంతే, ఒక దేశపు కథయినా అంతే. 1949 రెవల్యూషన్ తర్వాత మావో జెడాంగ్ చైనాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈయన ప్రపంచంలోనే చైనాని ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. కలలు కన్నాడు. మొదటిసారి మావో రష్యాలోని ఒక ఈవెంట్‌కి అటెండ్ అయ్యారు. ఆ సెలబ్రేషన్‌లో సోవియట్ యూనియన్ సెలబ్రేషన్ చూసి ఆశ్చర్యపోయాడు. రష్యా ఎకానమీలో గాని, స్పేస్‌లో గాని, ఎలక్ట్రిక్ రీసెర్చ్‌ల్లో గాని ముందు ఉందనే విషయాన్ని గ్రహించాడు. అప్పటి సోవియట్ లీడర్ అయిన నికోటా కచ్వావ్ పంపించిన మొదటి శాటిలైట్ స్పుత్నిక్ గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. చైనాని ఒక అండర్ డెవలప్డ్ కంట్రీగా ప్రస్తావించడం, మావోని తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. హుటాహుటిన బీజింగ్ వచ్చిన తర్వాత మావో జెడింగ్ చైనాని కమ్యూనిస్ట్ దేశాలన్నిటికంటే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్నాడు. చైనా కూడా స్పుత్నిక్ లాంటి శాటిలైట్‌ని లాంచ్ చేసి ఆ అంతరిక్షంలో తనకంటూ ఒక స్పేస్ స్టేషన్‌ని నిర్మించుకోవాలని కలలు కన్నది. మరి అలాంటి మిషన్‌కి ఎంత డబ్బు కావాలి? దానికోసం మావో తీసుకున్న అలాంటి నిర్ణయమే 'ద బిగ్ లీప్'. 1959 తర్వాత మావో ఇలా స్లోగా డెవలప్‌మెంట్ వల్ల లాభం లేదని, చైనా చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవ్వాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అంటే దానిలో మొదటి నిర్ణయం వ్యవసాయ రంగం మీద అనుకున్నాడు. అప్పటి పొలాలున్న ప్రతి రైతు దగ్గర నుండి వాళ్ళ భూమిని లాక్కోవడం, ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి మావో ఒక రూల్‌ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా సంవత్సరానికి ఇంత పంట పండాలని టార్గెట్లు పెట్టాడు. దీంతో పర్యవేక్షించడానికి అక్కడ కొంతమంది ఆఫీసర్స్‌ని కూడా రిక్రూట్ చేశాడు. వీళ్ళు రైతుల దగ్గర సొంత పొలాన్ని లాక్కుని అదే పొలానికి కౌలుగా పనిచేయడం మొదలుపెట్టారు. ఎలాంటి అగ్రికల్చర్ టూల్స్ వాడాలి అని దగ్గర నుండి రైతులకు నేర్పించారు. ఈ లోకల్ అఫీషియల్స్ దాదాపుగా చైనాలో ఉన్న పొలాలన్నిటిని చైనా గవర్నమెంట్ కిందకి వెళ్ళిపోయింది. అంటే మావో గుప్పట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎవరు అయినా వాళ్ళ భూమి ఇవ్వకపోతే వాళ్ళని చంపడానికి కూడా మావో వెనకాడలేదు. సంవత్సరానికి ఇంత పంట పండాలి అని టార్గెట్ రీచ్ అవ్వడానికి రైతులు పగలు, రాత్రులు పనిచేయడం మొదలుపెట్టారు. వాళ్ళు పండించినదంతా స్టోరేజ్ ట్యాంకుల్లోకి ప్రవేశపెట్టారు. ఎక్కడ టార్గెట్ మిస్ అవుతామని చివరి గింజ వరకు రైతుల్ని భయపెట్టి మరీ ఆ స్టోరేజ్ ట్యాంకులకి పంపించారు. అక్కడ లోకల్ అఫీషియల్స్ అది వ్యవసాయ రంగం అలా ఉంది అని చెప్పి వాళ్ళని